హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లూరు అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంటక్కో ఎక్కడికో బయలుదేరుతున్నట్టును అనుకుంటారు కదా, తమిళ చూసిరు కదా, మీకు అర్థమయ్యే ఉంటుందిలేండి. సో జాతరకు వెళ్తున్నాము. సో ఇంకా మా పిల్లలు అయితే వెనకాల పాపం కాసేపు అయితే నడుస్తారు. రోడ్డు చిన్న ఉంది కదా, నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే బండ్లు అవన్నీ వస్తున్నాయి. పిల్లల్ని పట్టుకొని నడుచుడు ఇబ్బంది. ఇంకా మేమైతే ఈరోజు మల్లన్న జాతరకు వెళ్తున్నాం అన్నట్టు. సో మా ఊళ్ళే సట్టి స్టార్ట్ అయింది కదా, సట్టి స్టార్ట్ అయిందంటే ఇంక ఇక్కడ నుంచి మల్లన్న పండుగలు అయితే స్టార్ట్. సో ఇంకా ఫస్ట్ వారమే సో జాతర జరుగుతుంది అన్నట్టు. మాకు ఒక 15 minutes అట్లా జర్నీ అంతే, దగ్గరనే ఉంటుంది. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళినాము. మేము వచ్చేసరికి ఫుల్ మంది ఉన్నారు. అంటే టైం ఎంత 12:30 అట్లా అవుతుంది. సో చూసిరు కదా, ఇదే అన్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్. సో అక్కడ చెట్టు అనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు, అక్కడ ఉంది అన్నట్టు గుడి. సో ఇంకా మస్తు ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటా. సో అంతలోపు మీరైతే వీడియోకి లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేయరు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ ఇయర్ దాదాపు నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. సో 3 years తర్వాత సో జాతరకు వచ్చిన, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి వీలు కాదు కదా. సో అట్లా భోజనాల కన్నా అయితే అసలు గింత కూడా సందు లేదు ఫ్రెండ్స్. కత్తనే ఫస్ట్ ఇంకా మేము భోజనాలకు అడిగే పోయినాము. అసలు తిందామన్నా కానీ ఫుల్ అంటే ఫుల్ లైన్. ఇప్పుడు నేను వీడియో తీసేసరికి కొంచెం తగ్గిరు, కానీ లైన్ పట్టేసరికి 1/2 hour అయింది. కానీ సంవత్సరానికి ఒకసారి కదా దేవుని కాడ అన్నం అయితే మళ్ళీ దొరుకుతుందా, తినాలి కాబట్టి ఇంక అందరం అయితే ఇంకా తినేసినాము. వంటలు కూడా మస్తున్నాయి. ఇంకా మా పిల్లలు అయితే ఫస్ట్ ఇక్కడికి ఎంట్రీ ఇవ్వగానే బొమ్మలను చూసి బొమ్మలే కొనియమని ఏడ్చుడు. కానీ ఇంకా తినేసి వచ్చిన తర్వాత కొనిస్తామంటే తినుడు కూడా తిననియలేరు, అట్లుందన్నట్టు. ఇక్కడ ప్రతిసారి బొమ్మలు అయితే మస్తు అంటే మస్తు బొమ్మలు వస్తాయి. నాకైతే కొంచెం కొత్తగానే అనిపించింది, ఎందుకంటే 3-4 ఏళ్ళ తర్వాత వచ్చినామంటే కొంచెం డిఫరెన్స్ వెళ్తుంది కదా మనకు, ఒకప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది అని. సో ఈ టెంపుల్ అయితే ఇప్పటిది కాదు అనుకోర్రి, కొన్ని ఇయర్స్ కిందిది, మా తాతల నాటి కాలం అనుకోర్రి. సో అప్పటి నుంచి ఈ గుడి ఉన్నది అన్నట్టు. సో ఇప్పటిదైతే కాదు. సో దీనికైతే చాలా పెద్ద చరిత్ర ఉంది. సో అది మనకు తెలియదులేండి, పెద్దోళ్ళకైతే తెలుసు. ఇంకా కానీ అప్పుడే మంచిగా జరిగేది ఇంక ఇప్పటికంటే. సో మేమైతే జాతరకు వచ్చినామంటే చిన్నగా ఉన్నప్పుడు మనకు అప్పుడే కొత్తగా ఫోన్లు సౌండ్ వచ్చేటివి ఉంటాయి కదా. సో ఆ ఫోన్లు, పాటలు వచ్చే ఫోన్లు కానీ సో చిన్న చిన్నవి కొనుక్కొని సంబరపడేటోళ్ళం. ఇంకా మా వాళ్ళందరూ కనీసం ఒక 100 రూపాయలు ఇంటికాడ నుంచి తీసుకుపోయినామంటే ఆ 100 రూపాయలతో కొనుక్కొని వచ్చి ఇది కొనుక్కున్నా అది కొనుక్కున్నా అని అనుకునేటోళ్ళం అన్నట్టు. అయితే స్కూల్ కూడా ఎగ్గొట్టేటోళ్ళము. బుధవారం వచ్చింది జాతర అని అంటే ఆ రోజు ఏదో కంక పెట్టుకొని స్కూల్ డుమ్మా కొట్టేసుడే. సో అట్లా ఉండేది. ఇంక ఇక్కడనే బొమ్మల కాడ ఉన్నాం అనుకోర్రి, ఇంకా మా పిల్లలు ఏదో ఒకటి కొని అని ఇంకా లెంకుతూనే ఉంటాడు, ఇంకేం కొనుక్కోవాలని మస్తు సతాయిస్తురు. ఇంకెవ్వరు బిజీ వాళ్ళకే ఉంది. ఇక్కడ 3:30-4 వాళ్ళకి ఇక్కడ అగ్నిగుండాలు స్టార్ట్ అవుతాయి. ఆ లోపు సో జాతర చూసేవాళ్ళు జాతర చూస్తారు, కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు. ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు అనుకోరి. ఇంకా మాకైతే భోజనాలు అప్పుడైతే పెరుగు దొరకలేదు. గంత మందులు ఇప్పుడు మళ్ళీ పెరుక్కోవాలనా అని చెప్పేసి సప్పుడంటున్నాము. ఇక కొంచెం మంది ఫ్రీ అయ్యారు అని చెప్పేసి ఇంకా మళ్ళీ పెరుగు కాడికి వచ్చి పిల్లలకైతే తాగిస్తున్నాం. ఇంకా వాళ్ళంక పెట్టుకుంటే మనకు కూడా కొంచెం దొరుకుతుంది కదా. సో అట్లా ఇంకా భోజనాలు అయితే అయిపోయేందుకు వచ్చినాయి. లాస్ట్ 2 వరకు 2-3 వరకు ఉంటాయి అనుకుంటా అంతే. ఇంకా బోనాలు వండే వాళ్ళు అయితే బోనాలు వండుతున్నారు. అసలు చెప్పాలంటే ఇక్కడికి సో మా ఊరే కాక సో వేరే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాలంటే ఉన్న ఊరికంటే సో దూరం ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రేమ అన్నట్టు. సో దేవుడు మా ఊళ్ళోనే ఉన్నాడు, కానీ మా ఊరు వాళ్ళకంటే బయట ఊరు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. సో అంత సత్యం అన్నట్టు. సో ఏది కోరుకుంటే అది, ఎవరి కోరికలు నెరవేర్చితే వాళ్ళు నచ్చింది చేసి పెడతారు అన్నట్టు దేవునికి. ఇక్కడ జగిత్యాల మల్లన్నపేటలో దొంగ మల్లన్న దేవుడు చాలా మందికి తెలిసే ఉంటాయి కదా. సో సట్టివారం స్టార్ట్ అయిందంటే అక్కడ జాతర మొదలవుతుంది అన్నట్టు, దండివారం నుంచి. సో అక్కడ అయినాక ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాకు మా ఊళ్ళే. ఇంకా ఆదివారం రోజు లగ్గంపట్నం అవుతుంది. సో బుధవారం రోజు నాగవెల్లి. సో ఆ రోజే అసలు జాతర అన్నట్టు. ఇక్కడ అగ్నిగుండాలు అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంకా చూడడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. బోనం తీసుకున్న వాళ్ళు బోనం తీసుకుంటారు. కనుక అదే వారం ఇంట్లో బోనం తీస్తే మేము కూడా అక్కడికే పోయి తీస్తాము. కానీ ఇప్పుడు చాలా ఏండ్ల నుంచి అయితే ఇంకా అక్కడ బంద్ చేసినాము. ఇంటి దగ్గరనే తీసుకొని అదే రోజు అక్కడికి వెళ్ళి సో కొబ్బరికాయలు కొట్టి రావడం అట్లయితే మాకు దగ్గరనే ఉంటుంది కదా. ఇంకా అందుకోసమే మా పిల్లల బొమ్మలు అయితే చూడరు ఎన్నిగానో కొనుక్కున్నారో. ఇంక ఇక్కడ ఈ గాజుల బండి కాడికి వచ్చినామంటే అన్నీ కొనబుద్ధి అవుతుంది. ఒకప్పుడు అయితే ఈ బండ్లు అనేటివి ఇండ్లకే వచ్చేటి పల్లెటూళ్ళలోనైతే. ఇప్పుడైతే అసలు అస్తలేవు, ఇట్లా జాతరలలోనే కనిపిస్తున్నాయి అనుకోర్రి. ఇంక ఇక్కడనైతే చూసిరు కదా, ఇంకో కార బూందీ రింగులు సో అన్నీ తినేటివి కూడా ఉన్నాయి. మిరపకాయలు బజ్జీలు
అన్నీ ఉన్నాయి. ఏది కొనుక్కోవాలంటే అదొక జిలేబీలు కూడా. సో జిలేబీలు, ఐస్ క్రీమ్లు, పానీపూరీలు ప్రతి ఒక్కటి వస్తుంది. వట్టప్పుడు తినబుద్ధి అవుతుంది కానీ అవన్నీ ఒకటే కడ చూసే వరకు అసలు తినాలనే అనిపించేది, ఎందుకో ఏమో. ఇప్పుడు అసలు టైం స్టార్ట్ అయింది అన్నట్టు. సో దేవుని కాడ ఇంక ఇప్పుడు అగ్నిగుండాలు సురువు. ఇంక అందరూ జమ అవుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అక్కడ స్టార్ట్ అయిందంటే ఇంక అందరూ ఒక్కడికే గుంపు లెక్క పోతారు. ఏం కనబడదు అసలు చూడాలని, కానీ ఏం కూడా అనిపించదు. నేను చాలా వరకు మిస్ అయినా, ఏంటంటే ఈ వీడియోస్ లోపల తీయలేదు. సో దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఏం తీయలేదు. సో నేను బయట నుంచి కొన్ని కొన్ని వీడియోస్ తీసినవి మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎంతో మంచిగా తీయాలి వ్లాగు అనుకున్నా, కానీ కుదరలేదు. సో నెక్స్ట్ ఇయర్ మంచిగా తీయడానికి ప్రయత్నిస్తా. నాకెందుకో బయట వీడియోస్ తీయాలంటే కొంచెము అలవాటు ఇంకా కాలేదు. సో అలవాటు చేసుకోవాలి. పోకముందు ఏమనుకుంటా అంటే ఇట్లా తీయాలి అట్లా తీయాలి అది ఇది అనుకుంటా, కానీ మళ్ళీ ఏం తీయ. కానీ మళ్ళీ పిల్లలతో ఇంకా వీలు కాదన్నట్టు వీడియోస్ తీయడము. ఎందుకంటే ఈ జాతరలా ఇంతమందిలా అటు ఇటు తిరిగితే ఇటు వీడియో తీయడం అటల్లా చూడడం ఇబ్బంది కదా. అందుకోసమే ఎప్పుడో వీలైనప్పుడు కొంచెం కొంచెం అయితే తీసిన. సో ఇంక ఇప్పుడు అగ్నిగుండాలు స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడ ఫినిష్ విషయం ఏంటంటే, సో అక్కడికి వెళ్ళంగానే చాలామంది అయితే నన్ను ఫస్ట్ గుర్తుపట్టిరు. సో అదైతే మస్తు హ్యాపీ అనిపించింది. సో మన వీడియో చూసేవాళ్ళు, సో వీడియో చూస్తాం అక్క బాగుంటాయి అని అన్నారు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంక ఈ రోజుకి ఈ మెయిన్ జాతర ఇదే రోజు అన్నట్టు. తర్వాత ఇంకా సట్టి అంటే 7 వారాలు కాబట్టి 7 వారాల దాకా జరుగుతూనే ఉంటుంది. సో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చి, సో ఆదివారం కానీ బుధవారం కానీ బోనాలు తీసుకునే వాళ్ళు బోనాలు తీసుకుంటారు. సో మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకొని వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ రోజే మెయిన్ అన్నట్టు. చాలా విషయాలు చెప్పాలనుకున్నా ఈ టెంపుల్ గురించి, కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేకపోతున్నా. ఇంకా ముచ్చట ఏంటంటే, సో తాతల నాటి దేవుడు కాబట్టి మేమైతే ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ ఊరంతా కలిసి ఇక్కడ జాతర జరిపేయడం అయితే జరుగుతుంది. సో మంచిగా జరుగుతుంది ప్రతి సంవత్సరము. మాకు ఇక్కడ ఈ దేవుని కాడ అయిన తర్వాతనే సో మా ఇంటి కాడ మల్లన్న బోనాలు తీసుకోవడం కానీ, పట్నాలు వేసుకునే వాళ్ళు పట్నాలు కానీ వేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి వచ్చినవ పోయినాం అన్నట్టే, కానీ చరిత్ర మాత్రం తెలుసుకోవడానికి ఎప్పుడు అంత ప్రయత్నించలేదు. సో ఇంక ఇది చాలా ఇయర్స్ కింది కదా, కానీ మస్తు డెవలపింగ్ జరిగింది అప్పటికి ఇప్పటికీ. గుడి కట్టియడము, కలర్స్ ప్రతి సంవత్సరం వేపిస్తారు. ఇక్కడ మర్రి చెట్టు అయితే దేవుడు పుట్టినప్పటి నుంచి ఉన్నది. అయితే ఒక 4-5 ఏళ్ళ కిందనే ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా నిలిచింది అన్నట్టు. సో పక్కకి అప్పుడు తర్వాత తెలిసిన తర్వాత అందరం ఊరంతా బోనాలు తీయడం జరిగింది. ఇంకా అప్పటికిప్పటికి మల్లన్న దేవునికి ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉంటారు. సో అక్కున్న కాడ తమ్ముడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సో ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ మేకపిల్లలు మత్తగొలిపి అక్కడ అయిపోయిన తర్వాత మల్లన్న దేవునికి పూజలు, సో అగ్నిగుండాలు, సో అన్నీ జరుగుతాయి అన్నట్టు. అక్కడ ఉన్న టీవీ పెడితే మీరు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సౌండ్స్ విని ఆ బేస్ విని, కానీ పెట్టలేదు ఎందుకంటే డీజే పెట్టిరు అన్నట్టు ఫస్ట్ టైము. ఆ డీజే సౌండ్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను మాట్లాడాల్సి వస్తుంది. సో అంతే, ఇంకే సంబంధం అక్క అనుకోవచ్చు. సో పాటలు కదా, పాటలు అనేటివి వీడియోలు అయితే కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక అందుకే మ్యూట్ చేసేసి నేను మాట్లాడుతున్నా, లేకపోతే ఉన్నట్టు పెట్టేదాన్ని. సో ఇంకా అక్కడ లోపల ఎట్లా జరుగుతున్నాయి అనేది మీ అందరికీ మంచిగా చూపెట్టాలి అనుకున్నా. మా వాళ్ళు అయితే లోపలికి ఏది వీడియో తీయమంటే మాత్రం అంత ఏం మంచిగా తీయలేరు, అసలు ఏం క్లారిటీ లేదు. అందుకోసమే ఇంకా అది ఏది కూడా పెట్టలేదు. నేను తీసిందే బెటర్ ఉందని చెప్పి ఇక నేను తీసిందే పెట్టిన. ఇక్కడ ఇంత మంచిగా కనబడుతుంది స్లోగా, కానీ అసలు ఇంత హడావడి ఎంత రష్ ఉందో తెలియదు. సో వీడియోలో ఉన్నంత స్లోగా అయితే లేదనుకోర్రి. ఇంకా ఫైనల్ ఎప్పుడైనా కానీ సో 4-5 వరకు 5:30 వరకు అయిపోవన్నట్టు జాతర. కానీ ఈసారి అయితే ఇంకా 4:30 వరకే జాతరనైతే కంప్లీట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం జాతరలను అయితే ఇంకా మా 10th దోస్తులు అయితే ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే మేము మా ఊరు స్కూల్లోనే చదివినాం కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీట్ అవుతాం అన్నట్టు. సో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కనీసం అందరం కాకపోయినా కనీసం ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వరకన్నా కలుతాము. సో ప్రతి సంవత్సరం అందరం కలిసి ఉంటే వీలు కాదు కదా. సో ఇంకా వాళ్ళైతే కలిసిరు అన్నట్టు. కాసేపు ఇంకా మా ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేసిన, ఇంకా ఫొటోస్ కూడా దిగేసినాము. ఇంకా ఫైనల్ అయితే ఇది ఫ్రెండ్స్ జాతరనైతే ఇట్లా జరిగింది. ఇంటికి పోయే టైం అయితే వచ్చేసింది అన్నట్టు. ఇంటికైతే పోతున్నాము. లాస్ట్ ఇయర్ కాదు 3-4 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చిన అని చెప్పిన కదా, అప్పుడు కూడా వ్లాగ్ తీసిన. సో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీకే అర్థమవుతుంది. సో ఆ వీడియోని అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో చూడుర్రి ఎవరన్నా చూడకుంటే, ఓకేనా. సో ఇంక ఈ డ్రెస్సులు అయితే మీషోలో వేసుకున్నామని చెప్పినా కదా, మా సిస్టర్ని ఇద్దరము. సో మేమిద్దరం అయితే వేసుకున్నాము. ఎట్లున్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. వరకైతే వీడియో తీసిన ఫ్రెండ్స్ అంతే. ఇంకా వీడియో ఎట్లుంది అయితే కామెంట్ చేయరి. వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.